ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు మేము ప్రశ్నిస్తుంది. రెండవ మాట అడుగుతున్నాం, ఎక్కడ ఉంది మీ మాటకు విలువలు? ఎక్కడ ఉన్నాయి? ఇది ప్రజలు ఆలోచించేయండి. తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, దేశ ప్రజలు ఆలోచించేయండి. ఎందుకు మీరు మాట్లాడతలేరు? ఎందుకు మళ్ళీ మూడోసారి అవకాశం ఇచ్చిర్రు? మీకు 15 లక్షల రూపాయలు ప్రతి పేదవాడికి ఇస్తున్న మాట నిలబెట్టుకోలేని 12 ఏళ్ల కాల పాలనలో మోడీ గారు దీనికి బీజేపీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దేశ బీజేపీ నాయకులు జవాబు చెప్తారా? ఉందా ఆ ధైర్యము? డిబేట్లు దీని మీద చేయగలుగుతారా? లేదు. కానీ ఇవి ఏమి చేయరు. కానీ నటరాజన్ గారు ఎక్కడనో ఒక ప్రైవేట్ కేసుని, చిన్న ప్రైవేట్ కేసుని తీసుకొచ్చి మీరు ఆమె రాజ్యసభను ఆపిగా రద్దు అంటే ఆమెను రిజెక్ట్ చేయించారు. రాహుల్ గాంధీ గారు చాలా సందర్భాల్లో చెప్పారు, మోడీ గారు ఒకటో ఇద్దరో ముగ్గురో ఒక ప్రైవేటు సంస్థలకు ఈ దేశాన్ని దారాదత్తం చేశారు. కానీ ఇవి చర్చ లేదు, పార్లమెంట్లో చర్చ లేదు, పాలనలో చర్చ లేదు. ఏమంటారు? దొంగతనం చేసింది బీజేపీ వాళ్ళు, బురద జల్లేది కాంగ్రెస్ వాళ్ళ మీద. దొంగతనం చేసింది నటరాజన్ గారు రాజ్యసభ కాకుండా దొంగతనంగా నీతిమాలిన నిర్ణయం తీసుకున్న ఒక దొంగ వ్యవస్థ బురద కాంగ్రెస్ గవర్నమెంట్ మీద, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మీద వేయడమా? అంటే మీకు ఆ ధైర్యం కూడా లేదు, ఆ దమ్ము కూడా లేదు మీకు. మీరు చేసిన దొంగతనానికి కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మీద మీరు వేసి తప్పించుకోవడం తప్పితే ఇంకోటి లేదు అందులో. హరీష్ రావు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఏదో మాట్లాడిండు. విచిత్రం ఏంటంటే హరీష్ రావు గారు మా దాంట్లో మా మీద బురద జల్లే చిట్చాట్ చేసిండు. కానీ ఇంత నీతిమాలిన నిర్ణయాలు చేసి బీజేపీలో ఒక మాట ఎందుకు అనలేడు హరీష్ రావు? సరే, ఒక నాయకుడుగా మీరు అడిగిన ప్రశ్నకు చెప్తున్నా. విజయ్, ఈ ప్రశ్న ఏంది? నామినేషన్ వేసే వ్యక్తి చూసుకోవాలా లేదా అనేది మీ ప్రశ్న. ఆమె మా ఇక్కడ ఇన్ఛార్జ్, ఇక్కడ ఇక్కడ తెలంగాణ మాకు ఇన్ఛార్జ్. ఆమె లీడర్ కాదు, ఇక్కడ మాకు లీడర్ ఆమె. పొలిటికల్ బీజేపీపై జగ్గారెడ్డి దుమ్మెత్తిపోశారు. ఇప్పటివరకు లైవ్ చూసాము. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.